కొన్ని ప్రత్యేకమైన తాంత్రిక మరియు ప్రాంతీయ సాంప్రదాయాలలో విష్ణుమూర్తి నరసింహ అవతారానికి సంబంధించిన శక్తి స్వరూపిణిగా నరసింహీదేవిని ఆరాధిస్తారు. సాధారణంగా సింహముఖంతో ఉగ్రస్వరూపంలో చిత్రించబడే ఈ దేవి సప్తమాతృకల సమూహంలో చేర్చబడకపోయినా కొన్ని తాంత్రిక సాంప్రదాయాలలో వారాహీదేవి స్థానంలో నరసింహీదేవిని ఆవాహించబడతారు. కొన్ని పురాణాల ప్రకారం రాక్షస శక్తుల సంహారికనిగా ఆమెని ఉగ్రదేవతగా పూజిస్తారు. నరసింహీదేవికి సన్నిహితంగా పరిగణించబడే ప్రత్యంగిరాదేవి కూడా ఇలాంటి ఉగ్రశక్తి స్వరూపినే. ఇద్దరు తాంత్రిక సాధనలలో ప్రముఖ స్థానం వహిస్తారు. కొన్ని తాంత్రిక పద్ధతుల్లో ఇంద్రాణి లేదా వారాహి స్థానంలో ఆవాహిస్తారు. నేపాల్లోని శాక్తేయ సాంప్రదాయాలలో ఆమెని జ్వాలా నరసింహిగా పిలుస్తుంటారు. ప్రత్యంగిరాదేవి మరియు నరసింహీదేవి ఇద్దరు నరసింహస్వామి శక్తి వేషాలే అయినప్పటికీ ప్రత్యంగిర సింహవదనం, సింహ శరీరం, జ్వాలావృతమైన రూపం మరియు ఆయుధధారిణిగా చిత్రీకరించబడుతుంది. ఈ విధంగా నరసింహి మరియు ప్రత్యంగిరా దేవతల ఆరాధనా సాంప్రదాయాలు ప్రాంతీయ మరియు సాంప్రదాయిక వైవిధ్యాలను అనుసరించి భిన్నంగా వికసిస్తున్నాయి.